నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి విభాగం మరియు శిక్షణా సంస్థ కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 4వ మెగా జాబ్ మేళాను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలులో ఇప్పటి వరకు 3 మెగా జాబ్ మేళాలు నిర్వహించామని, అందులో కేవలం 50% ఉద్యోగాలు మాత్రమే యువత సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. దీనికి కారణం యువతలో నైపుణ్యం లేకపోవటం లేదా ఉద్యోగం వచ్చినా చేరకుండా ఉండొచ్చని అన్నారు. ఈరోజు 19 కంపెనీలు దాదాపు 1500 ఉద్యోగాలు యువతకు ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాయని, ఇందులో మీ ప్రతిభను చూపెట్టి ఉద్యోగాలు సాధించాలని, వచ్చిన ఉద్యోగంలో వెంటనే చేరిపోయి కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి అనుభవం గడించాలని, ఆ తర్వాత మీకు ఏ విధంగా అభివృద్ధి చెందాలో పూర్తి అవగాహన వస్తుందని, కావున ఇప్పుడు ఉన్న అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా పోటీ పడవలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. యువత వారి వారి రంగాలలో నైపుణ్యం సాధించి ఉండటం చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో రిలయన్స్, అగస్తా, గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి లాంటి చాలా పెద్ద కంపెనీలు పనులు మొదలుపెట్టాయని, జయరాజ్ ఇస్పాత్ విస్తరణ జరుగుతూ ఉందని మరియు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయని, అందుకు యువత ఆ కంపెనీలలో పనిచేయటానికి అవసరమైన అనుభవంతో సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం దేశంలో ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలలో 25% మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు అవుతున్నాయని, త్వరలో 50% చేరుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు. అధికారుల కోరిక మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో మినరల్ వాటర్ ప్లాంటు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి విడతల వారీగా సహకరిస్తామని మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ఇందులో నియర్స్ 19 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉంది. మీకు ఇది లైక్ ఒక జాబ్ మేళా, అంటే ఇది ఒక మేళా లాంటిది. మీరు ఎనీ కంపెనీకి వెళ్ళవచ్చు. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సెలెక్ట్ అయినా సరే, ఒక కంపెనీలో సెలెక్ట్ అయినా మీరు ఇంకో కంపెనీకి కూడా వెళ్ళొచ్చు. ఆ కంపెనీలో కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి మీరు ఎన్ని జాబ్స్ ఈరోజు గ్యాదర్ చేసుకోగలిగితే అన్ని జాబ్స్ గ్రాప్ చేసుకోండి. ఫైనల్గా విచ్ ఇస్ బెస్ట్ వన్ అనేది చూస్ చేసుకొని మీరు ఆ జాబ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీకు ఇక్కడ జాయిన్ అయిన వెంటనే ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళిన వెంటనే అక్కడ వితిన్ 2 డేస్లో మీకు వితిన్ 1 వీక్లో మీకు జాయినింగ్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ స్కిల్స్ పరంగానో ఇంకే రకంగానో సరే మీరు సెలెక్ట్ కాకపోతే ఏపీఎస్ఎస్డిసి గివింగ్ సచ్ ప్రోగ్రామ్స్, సాఫ్ట్ స్కిల్స్ కానీ వేరియస్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్. మీరు అందులో పార్టిసిపేట్ చేసి ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ అగైన్ మీరు జాబ్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. Students and candidates and industrialists, I would like to introduce the Cluster University. The Cluster University is a novel model which has been established from the visionary leadership of the Nara Chandrababu Naidu garu during the last government, that is from 2019. So it has been one of the university model which has been established in India for the first time, and 2 universities, such universities have been established. One is in Kashmir and another one is Kanoor. So this university includes 3 colleges. One is Silver Jubilee and another is Government Degree College for Men and KVR College for Women. So these 3 colleges have been brought under the umbrella of the
cluster university to enhance the research studies and industrial collaborations, and also to inculcate good education in PG level. Because all the three colleges are well-known colleges, very old colleges, very prestigious colleges. All of you know that. So this cluster university is offering more than 40 degrees programs in the university campus. నాకి రిక్వెస్ట్ జాబ్ సీకర్స్ అందరికీ, మనము జాబ్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీ థాట్స్ డ్రీమ్స్ చాలా ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోతాలేరేమో అనేది ఒక డౌట్ ఉంది నాకు. సో ఐ రిక్వెస్ట్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత యూ కెన్ గ్రో లేటర్. ఇక్కడ ఏమంటే నాకు ఇమీడియట్గా నా డ్రీమ్లో నాకు ఈ టైప్ ఆఫ్ జాబ్, ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీరు అడుగుతుంటే ఐ థింక్ దట్ ఈస్ వేర్ దెర్ ఈస్ అ డిస్కనెక్ట్ అనేది నా ఫీలింగ్. సో ఐ రిక్వెస్ట్ ద జాబ్ సీకర్స్ అందరికీ, ఏదైనా జాబ్ వస్తే ఇమీడియట్గా జాయిన్ కావండి. బికాజ్ ఏజ్ పెరిగే కొద్దీ మరీ అది పోయిందనుకో మనము డిమోటివేట్ అయిపోతాం, లేకపోతే మైండ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, మాకేం కాలేదని. సో యూత్కి నేను రిక్వెస్ట్ చేసేది, ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ జాయిన్ కాండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. లేటర్ ఆన్ స్టెప్ బై స్టెప్ మీరు వాట్ ఎవర్ యువర్ డ్రీమ్స్ ఆర్ దర్, యూ కెన్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జాబ్స్. అసలుకే మనం సెలెక్ట్ చేసుకోకుండా పోతే దెన్ యునో కాన్ఫిడెన్స్ ఈజ్ లాస్ట్, దెన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అన్నెసరీ మీ కెరియర్ స్పాయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఈరోజు ఫుల్ డే ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మిత్రులు అందరికి కూడా మీరు చెప్పాలా, కన్వే చేయాలా. సాయంత్రం వరకు ఉంటుంది కదా, 5-5:30 వరకు ఉంటుంది. ఆర్గనైజేషన్స్ అంతా 19 కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు వచ్చింటారు. సో దెర్ విల్ బి అ ప్రాసెస్. సో కైండ్లీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి చెప్పండి. మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో, పేపర్ న్యూస్లో అన్నిట్లో వీ హ్యావ్ ప్రమోటెడ్ క్వైట్ గుడ్. ఈవెన్ మేము పోస్టులు పెట్టినప్పుడు కూడా పాపం చాలామంది సిటిజన్స్ కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు షేర్లు చేయడము, ఎందుకంటే వాళ్ళకి తెలియాలని చెప్పి ఉద్దేశంతో దే కీప్ డూయింగ్ ప్రమోటింగ్. సో అట్ ఎనీ కాస్ట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే 20 లక్షల ఉద్యోగాలండి, దట్ ఈజ్ అవర్ టార్గెట్. 5 yearsలో వీ వాంట్ టు అచీవ్ దట్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేదానికి. దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. లోకేష్ గారు ఈజ్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దానికి చైర్మన్. 20 lakh జాబ్స్కి వీ హ్యావ్ ఎ GOM. రెగ్యులర్గా వీ సెట్ అయిన ద స్టాట్స్ అనుకోండి, ఇండస్ట్రీస్ ఏమైతే మేము కన్ఫర్మ్ చేసినామో వాళ్ళంతా కూడా MOUs అనుకోండి, లేకపోతే క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేవి, కానీ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని వాళ్ళ ఇండస్ట్రీస్ని అంతా కూడా తొందరగా గ్రౌండ్ అయ్యేలాగా చూసుకునేకి. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు 20 lakh జాబ్ ఆపర్చునిటీస్. దిస్ ఇస్ జాబ్ మేళా ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం ప్లీజ్ యూటిలైజ్. బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అందరు ఫాలో అయితే we will be number one in not only in India, one of the top in the world. But we have to follow his instructions. Andaru follow aithe perfect aitundi. Ee madhya 25%, 26% there we have been able to attract to Andhra Pradesh. Any kind of investment in India, 26% is getting attracted to Andhra Pradesh. Adi na prakaram 50% kuda ayyedaniki avakasham undi. But we have to follow the visionary leader of Chandrababu garu and follow a footsteps lo ainarante 50% easily achieve kagalugutam. So I think everybody has to work hard. Endukante manam state split ayin tarvata we have lost so many things. Last government lo kuda 19 to 24 lo black days undindi, avi asalu chaana problematic undindi. Now we are back. Hope petkondi, we are doing great job and give us the support in future also, so that మీ లైఫ్ అంతా బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. మా ఆఫీసర్స్ కూడా నేను చెప్పేది ఏమంటే ఎవ్రీ 3-4 monthsకి వీఆర్ డూయింగ్, ఇంకా బాగా ప్రమోట్ చేసి ఉండేవాళ్ళు. అంటే అందరికీ కొంత డౌట్లు ఉండేది ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కడున్నా ఎవరు వచ్చినా దే కెన్ పార్టిసిపేట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ పర్టికులర్ అసెంబ్లీలో పెడతా పోతాం సో దట్ కొంతమందికి అక్కడే యాక్సెసబుల్ ఉంటుందని చెప్పి అట్లా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ అసెంబ్లీస్లో వీ హ్యావ్ బీన్ డూయింగ్.
ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండోర్ స్టేడియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న పర్యాటక యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ యోగా ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరగటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ శారీరక మానసిక ఆరోగ్యాభివృద్ధి కోసం యోగాను స్వచ్ఛందంగా అలవాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలందరూ యోగాంధ్రలో నమోదు చేసుకుని జూన్ 21న నిర్వహించే యోగా మెగా కార్యక్రమంలో పాల్గొనాలని జాయింట్ కలెక్టర్ కోరారు. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేసినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ సందీప్ కుమార్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, టూరిజం అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ భాస్కర్ రాజు, డిఈఓ సుధాకర్, మెప్మా పీడీ శ్రీనివాసులు, డిఎస్డిఓ భూపతిరావు, యోగాంధ్ర ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అమర్నాథ్, ఆయుష్ మెడికల్ అధికారి చంద్రిక, సీనియర్ వైద్యులు డాక్టర్ కేవీఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి మునిస్వామి, నేషనల్ యోగా జడ్జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలను, అక్రమ లేఅవుట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ మేరకు మంత్రాలయంలో అక్రమ లేఅవుట్లను, అక్రమ కట్టడాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలపై అలాగే అక్రమ లేఅవుట్లపై కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న ఆయన అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని కట్టడాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మంత్రాలయంలో అనుమతులు లేని కట్టడాలను, అక్రమ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి అనుమతులు లేకుండా లాడ్జీల నిర్మాణం చేపట్టారని తెలిపారు. అలాగే పలుచోట్ల అక్రమ లేఅవుట్లు వేసి అమ్మకాలు సాగించారని వివరించారు. వీరందరికీ వాటిని క్రమబద్ధీకరించుకోవాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. వీరిలో కొందరు క్రమబద్ధీకరించుకునేందుకు తమను సంప్రదించారని, అయితే మరికొంతమంది తమ సూచనలను పక్కన పెట్టారని తెలిపారు. అలాంటి వారు వెంటనే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించి తమ అనుమతులు లేని కట్టడాలను, అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయంలో చాలామంది లాడ్జీలు కట్టారు. లాడ్జీలు అప్రూవల్ లేకుండా ఇంతకుముందు 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళు అప్రూవల్ తీసుకోకుండా ఇష్టం వచ్చే దందాలు నడిపారు. దాన్ని అన్నిటికీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత, నేను కూడా చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రాలయం నియోజకవర్గం ఉన్నటువంటి లాడ్జీలన్నీ చెక్ చేస్తే చాలా వరకు అప్రూవల్ తీసుకోలేదు. కొన్ని లాడ్జీలు అయితే బోర్డింగ్ హౌస్ అని తీసుకున్నారు. బోర్డింగ్ హౌస్ అంటే చెల్లదు, కేవలం అది ఇంటికి మాత్రమే పరిమితం. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు అప్రూవల్ తీసుకొని రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి అంటే చాలామంది వచ్చారు పాపం. అయితే కొంతమంది ఇంకా రాలేదు. రెగ్యులరైజేషన్ చేసుకోకుండా మీరు ఇట్టదగిన చేసుకుంటే చాలా మీద కఠిన చర్యలు తీసుకోబడను. అదేవిధంగా మంత్రాలయంలో చాలామంది అప్రూవల్ ఫ్లాట్, ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఇమ్మీడియట్గా మీరు అప్రూవల్ ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అప్రూవల్ పెట్టుకొని మీరు కూడా అమ్ముకోవచ్చు. అప్రూవల్ లేకుండా అమ్మితే మాత్రం తగిన చర్యలు సీరియస్గా ఉంటాయి. అదేవిధంగా కొంతమంది తుంగభద్ర నది ఆనుకొని బంపర్ జోన్ కింద కొంతమంది ఫ్లాట్లు వేసి, రోడ్లు వేసి అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. నేను ఆ లేఅవుట్ తుంగభద్ర నదికి ఆనుకున్నటువంటి ఆ యొక్క వెంచర్ను చూసి వచ్చాను. అది తుంగభద్ర ఆనుకొని ఉంది. ఇది బఫర్ జోన్, దీనికి అప్రూవల్ రాదు. దయచేసి వెంటనే ఆ బఫర్ జోన్ తీసేసి మిగతా ఏదైనా ఉంటే అప్రూవల్ పెట్టుకోండి. అవన్నీ కూడా మేము కళాఖండితంగా చెప్తున్నాం.
ఇది కానీ అమలులోకి మీరు కానీ రాకుండా మీ ఇష్టం వచ్చేట్ల ప్లాన్ అప్రూవల్ లేకుండా ప్లాట్ అమ్మితే మాత్రం తీవ్రమైనటువంటి మీకు కఠిన చర్యలు తీసుకోబడను. కాబట్టి వెంటనే కూడా తీసుకొచ్చి మీరు తగినటువంటి మీ ఇంజనీర్ పిలుచుకొచ్చి దానికి తగిన ఆ రుసుము చెల్లించి అప్రూవల్ తీసుకోవచ్చు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నానప్పులు వెంచర్ లేచినా వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ పరమేశ్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు 8వ వార్డుకు చెందిన ఎల్లయ్య, 18వ వార్డుకు చెందిన అశోక్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పరమేశ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎల్లయ్య, అశోక్ మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా 8వ వార్డు 135 బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్లయ్య గారి బర్త్డే కార్యక్రమాలు మంత్రివర్యులు టీజీ భరతన్న గారి కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. మా వార్డు ఇప్పటికి మా వార్డు ఇప్పటికి 5 మందిది అయిపోయింది. ప్రతి కార్యక్రమం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా అన్న కార్యాలయంలో ఒక పండగ వాతావరణం లాగా నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము మన గతంలో కూడా చెప్పినాము, మా వర్క్ల వలన మేము మా ప్రెజర్స్ వలన మేము ఎవరు కూడా మా వాళ్ళు కానీ ఎవరే కానీ మేము బర్త్డేలు చేసుకునేంత ఉండదు. కాబట్టి మా మినిస్టర్ గారు మాకు గుర్తించి, మా బూత్ ఇన్ఛార్జి ప్రతి ఒక్కరికి గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ బర్త్డేలతో అన్న ఒక మైలురాయి ముందుకెళ్ళారు, ఒక స్టెప్ ముందుకెళ్ళారు అంటే మంచితనంలో. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మా బూత్లో ఈరోజు బర్త్డే జరుపుకున్న మా ఎల్ఐకి మరియు పుట్టినరోజు. చిన్నమ్మవారిశాలలో 30 రోజుల పాటు జరిగే అధిక జ్యేష్ఠ మాస పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ ప్రతినిధి నందకిషోర్ కోరారు. ఈ మేరకు చిన్నమ్మవారిశాలలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1 టౌన్ వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అధిక మాసాన్ని పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33 రకాల పిండి వంటలు, 33 రకాల పండ్లు వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అధిక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సంఘం అధ్యక్షురాలు తెల్లాకుల జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు నందకిషోర్, వాయుగండ్ల సుబ్బారావు, విఠల్ శెట్టి తదితరులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో 30 రోజుల పాటు అధిక జ్యేష్ఠమాస పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ రోజు మనము పూలబజార్ చిన్నమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు 33 రకాల పిండి వంటలతో, 33 రకాల హారతులతో, 33 సంకీర్తనార్చనలతో, 33 రకాల పూలతో అమ్మవారిని అర్చించి అందరి కోసం లోక కళ్యాణార్థం, మనం ఏ కార్యక్రమం చేసినా కూడా లోక కళ్యాణార్థమే చేస్తున్నాం. అదే కార్యక్రమం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి అటువంటి సంకల్ప ఫలంతో మనం చేస్తున్న కార్యక్రమాలంతా కూడా ప్రతి అధిక మాసంలో మనం చేస్తున్నాం. ఇది పురుషోత్తమ మాసం అని చెప్పనేసి అంటారు. పురుషోత్తమ మాసం అంటే శ్రీ వైష్ణవులకు విష్ణువునికి వచ్చే మాసం, శైవులకు శివునికి వచ్చే మాసం, శాక్తీయులకు అమ్మనికి వచ్చే మాసం, గణాధిపతులకు గణపతికి వచ్చే మాసం, శౌర్యములకు సూర్యునికి వచ్చే మాసం. అంటే ఎవరి
మతాలకు వాళ్ళు ఇది మాసం అందరికీ కూడా శుభ మాసము అని చెప్పనేసేసి. కాబట్టి అటువంటి మాసంలో మనము ఏ పూజ చేసినా ఎంత చేసినా ఫలితం అధిక ఫలితం అంటారు కదా, అధిక మాసం అధిక ఫలితం. అటువంటి పూజా కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ మన చిన్నం వర్షాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా జరిపించుకునే తల్లి మనతో అందరితో కూడా. కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు అన్ని కూడా జరగాలని చెప్పనేసేసి మన గుళ్ళో మనం అందరం కూడా సహకారం అందరూ అందిస్తేనే మనం అందరం కూడా ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది. దేవాలయము చిన్నమ్మ వర్షాల పూల బజార్ వారు ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆలయ కమిటీ ద్వారా. అయితే ఈ సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి జ్యేష్ఠ మాసం అనేది అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. ఆ అధిక జ్యేష్ఠ మాసంలో ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా ఆధ్యాత్మిక దృష్టిలో మళ్లించి వారి యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరము కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన 30 రోజులు అందరూ కూడా 500 మంది భక్తులు సామూహిక కుంకుమార్చన పాల్గొనడము, అలాగే 108 ప్రదక్షిణలు అంటే 1,02,000 ప్రదక్షిణల్ని ఈ యొక్క అమ్మవారికి చుట్టూ ప్రదక్షించడము, కోరిన కోరికలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు తీరుస్తుందని ఒక ప్రతీతి ఉంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనే ఒక ప్రతీతి ఉంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలను అన్నిటి కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 33 పిండి వంటల కార్యక్రమాలను కూడా నైవేద్యం సమర్పించి భక్తులందరికీ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 108 ప్రదక్షిణ కార్యక్రమము ఈ జ్యేష్ఠ మాసం అధిక జ్యేష్ఠ మాసంలో కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్న వాళ్ళు. 3 ఏళ్లకు వచ్చే అధిక మాసంలో అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కుంకుమ అంటే ప్రతి ఒక్కరికి పేరు గోత్రాలతో ఈ 30 దినాలు వాళ్ళ పేరు గోత్రం మీద అర్చన జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం. అట్లనే అధిక మాసం రోజు 33 రకాల పిండి వంటలు, 33 రకాల పండ్లు, పూలు, రకరకాల ఐటమ్స్ అందరూ తయారు చేసుకొచ్చినారు భక్తులు. ఈ రోజు చాలా శిథిరము. మనకు అధిక మాసంలో మనం ఎంత చేస్తే అంత మనకు అధికంగా వస్తుంది. మనకు దేవుడు చెప్పే ప్రకారం అంటే అధిక మాసంలో ఏది చేసినా ఫలితం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక మాసంలో భక్తులు అందరూ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది అమ్మవారి శాలలో. ఇప్పుడు రాష్ట్ర ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా నగరానికి చెందిన ఉరుకుందు సీను ఎంపిక కావటం అభినందనీయమని జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఉరుకుందు సీనును ఘనంగా సత్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఉరుకుందు సీనును జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సుదర్శన్, వెంకటేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన ఉరుకుందు శ్రీను రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావటం అభినందనీయమన్నారు. ఆయన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సుదర్శన్ అన్న గారికి, పూజిత వెంకటేష్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఫోటోగ్రాఫర్లకు ఏదైనా అంటే కూడా స్పందించి ఏదైనా తొందరగా తీరుస్తామని కూడా మాట ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఉరుకుందు శ్రీరన్న గారికి ఇక్కడ సుదర్శన్ మరియు వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు, టెక్నీషియన్స్ అందరు కలిసి పిచ్చేసి సీనన్న గారికి ఎస్ఎస్పి ఆర్కేడ్ నందు అందరు కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. సీనన్న గారికి ఉన్నతమైన పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.